ఉన్నారు. అదేవిధంగా సామా రామ్మోహన్ రెడ్డి గారు టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. శేషు సార్, అదేవిధంగా బొల్లమల యాదవ్ గారికి గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్. శేషు సార్, చూస్తున్నాం ఒక రకంగా సింగరేణిలో బొగ్గు తవ్వాల్సింది పోయి ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ నాటి హయాంలో ఉన్నటువంటి తవ్వకాలు తవ్వుతూ ఉన్నారు. ఈరోజు కిషన్ రెడ్డి చేసిన కమెంట్స్తో అసలు ఎక్కడి వరకు ఈ స్కామ్లు వెళ్ళాయి, ఎంత లోతులో ఈ స్కామ్లు ఉన్నాయనే అంశం తెరపైకి వచ్చింది. ఎలా చూస్తున్నారు కిషన్ రెడ్డి కమెంట్స్ను? ఓ సీతారాం యేచూరి ఒక కాగితంపై పేరు రాసిస్తే బొగ్గు కేటాయింపులు జరిగిపోయాయని ఇప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? తవ్వాల్సింది బొగ్గు అయితే అవినీతిని తవ్వుకుంటున్నారు, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎలా చూడాలి సార్ అసలు? ఎందుకంటే సింగరేణి అంటే మనందరికీ ఓ సెంటిమెంట్ సార్. సిరులగని సింగరేణి అని చెప్పుకున్నాం నిన్నటి వరకు, మొన్నటి వరకు. ఇప్పుడు స్కామ్ల గనిగా మార్చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకులతో మాట్లాడినా మేం కాదంటే మేం కాదని చెప్తున్న పరిస్థితుల్లో ఆ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యతగా మీడియాగా మాపైన, విశ్లేషకులుగా మీపైన రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలో ఒక చక్కని సందేశాన్ని, ఒక ధైర్యాన్ని ప్రజలకు అటు సింగరేణి కార్మికులకు అందించాల్సిన అవసరం మనకు ఏర్పడింది అనేది కనిపిస్తోంది సార్. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మీ వ్యాఖ్యతోటే మొదలు పెడతాను. సింగరేణి బొగ్గు గని, సిరుల గని, అదే కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులర్ నానుడి కదా. అయితే ఇక్కడ సింగరేణిలో మొదటి నుంచి మనకి వినపడుతున్నటువంటి మాట అవినీతి చుట్టూ తిరుగుతుంది. ఈ అవినీతి తోటి సింగరేణి బొగ్గు గని మనుగడ ప్రశ్నార్థకమవుతుంది అనేటటువంటి ఒక భయాందోళన కూడా కలుగుతుంది. ఇక్కడ మూడు పార్టీలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఒకళ్ళ పైన ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారే గాని సంస్థని రక్షించటానికి ఏమైనా చర్యలు చేపడతారా, సంస్థ మనుగడ ప్రశ్నార్థకం కాకుండా చర్యలు తీసుకుంటారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు, కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఇటు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏదన్నా ఉంది అంటే అది సింగరేణి. అటు ఆదాయంలో గాని ఇటు ఉద్యోగాల కల్పనలో గాని సింగరేణి మొదటి స్థానంలో నిలబడుతుంది. కాబట్టి ప్రజలకి, కార్మికులకు ఒక భయం ఉంది, ఒక భయాందోళన ఉంది. ఏంటి ఆ భయాందోళన అంటే ఈ సింగరేణిని కూడా భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ లాగా చేస్తారా అనే ఒక భయం ఉంది. రెండోది, నష్టాల ఊబిలోకి నెట్టేసి ప్రైవేటీకరణ చేస్తారా అని ఈ రెండు భయాలు అటు ప్రజల్లోనూ ఇటు కార్మికుల్లోనూ కనపడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. అయితే సింగరేణిలో అవినీతి ఆరోపణలు కాసేపు మనం పక్కన పెడితే అసలు సింగరేణి ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎలా ఉందనేది మనం ఒక్కసారి చూస్తే, సింగరేణి 2014లో 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే ఇవాళ అది 26 లక్షల టన్నులకు పోయింది. అంటే ఆల్మోస్ట్ దానికి సగం తన ఉత్పత్తి పడిపోయింది. రెండోది, 2014లో సింగరేణి 62,000 ఉద్యోగాలు కల్పిస్తే పర్మనెంట్, ఇప్పుడు అది 43,000కు తగ్గిపోయింది. సింగరేణి 2014లో 46 గనులను ఆపరేట్ చేస్తే అది ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్, ఇప్పుడు 39 అంటే 7 గనులకు పడిపోయింది. అంటే ఇది అటు గనుల ఆపరేషన్ లో, ఇటు ఎంప్లాయ్మెంట్ ప్రొవిజన్ లో, అటు ప్రొడక్షన్ లో సింగరేణి నానాటికి తీసి కట్టు అనేటటువంటి ఒక పెర్ఫార్మెన్స్ మనకి కనపడుతుంది. దీటన్నిటికి తోడు పులి మీద పుట్రలాగా మూలిగే నక్క పైన తాటి పండు పడ్డదని మనం చెప్తుంటాం కదా. బట్ వీటన్నిటికి తోడు అవినీతి అనేటటువంటి ఆరోపణలు ఇంత పెద్ద సంస్థ చుట్టూ ముసురుకుంటున్నాయి. బట్ ఈ అవినీతి ఊబిలో ఇంత పెద్ద సంస్థ కూరకపోతే ఇక ఈ సంస్థ మనుగడ ఏమవుతుంది అనేది అందరికీ తెలిసినటువంటి ప్రశ్న అనేది. కాబట్టి ఈ అవినీతికి సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడే కాదు, గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి ఒక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ లో 49%, 51% ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ ఏంటి అనంటే సింగరేణిలో అవినీతి జరుగుతుంది, నిధుల మళ్లింపు జరుగుతుంది అనే ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తుంది. అవినీతి ఏంటి అని అంటే మొన్నటికి మొన్న నైని బొగ్గు బ్లాక్ టెండర్ల విషయంలో తీసుకొచ్చినటువంటి నిబంధనలు తమ వాళ్ళకు కట్టబెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి బావమరిది గారు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సైట్ అనేటటువంటి ఒక కొత్త రూల్ ని తీసుకొచ్చారు అనే ఒక ఆరోపణ మరుగున పడక ముందే మళ్ళీ ఒక కొత్త ఆరోపణ ఏమొస్తుంది అని అంటే ఈ
హాల్టింగ్ పాయింట్ అంటే స్టాక్ పాయింట్స్ దగ్గర 40 లక్షల టన్నుల బొగ్గు ఉండాల్సిన దగ్గర దరిదాపు 1600 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి బొగ్గు మాయమైపోయింది. ఈ మాయం గురించి మాట్లాడదాం శేషు సార్, ఈ మాయం గురించి మాట్లాడదాం. ఆ అంశం గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.